ప్రవీణ్ పగడాల పరువు పోవడానికి మెయిన్ రీజన్ మీరే అనేసి చెప్తారు. ఆయన తాగాడు, పోస్ట్ మార్టం చేస్తే రిపోర్ట్ బయటకు వచ్చింది, పరువు పోద్దని వాళ్ళు అనుకున్నారని మీరు ఎలా చెప్తారు? వాళ్ళు అనుకున్నారని నేను చెప్పలేదు. మరి వాళ్ళు అనుకున్నారు, నేను మీరు ఎలా చెప్పలేదు. చెప్తున్నారు? సింపతి కూడా చూపించరా బ్రదర్? ఇప్పుడు వినండి బ్రదర్, అజయ్ బాబు చచ్చిపోయిన మనిషిని ఇంకా చంపుతారా? అజయ్ బాబు గారు చచ్చిపోయిన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు ఇప్పుడు. మీరు ఆ రోజు అతను మందు దాగే చచ్చిపోయాడు అని ఆ రోజు మీరు మాట్లాడకపోతే ఎవరు మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదే. ఇవాళ లేదే, ఫస్ట్ మాట్లాడింది మీరే కదా. వాళ్ళు మాట్లాడి పోస్టులు పెట్టిన తర్వాతనే మేము దానికి సమాధానం ఇచ్చాం బ్రదర్. లేదు, సోషల్ మీడియాలో రాంగ్ వేలో ప్రాపగండా చేశారు కాబట్టి. అరే అందరికంటే ముందు రాజేష్ మహాసేన్నే తీసుకెళ్లాలి మరి. ఎందుకంటే మొదటి రోజు అది యాక్సిడెంట్ అన్నాడు, తర్వాత హత్య అన్నాడు, పోలీసుల మీద ఎగిరాడు, మళ్ళీ సిట్కి వెళ్ళాడు, కంప్లైంట్లు పెట్టాడు. ఇప్పుడు యాక్సిడెంట్ 99% అని పోలీసులు చెప్పకముందే డిక్లేర్ చేస్తున్నాడు. మాకు అనుమానం ఉంది దాని మీద. కొన్ని రోజుల క్రితం ఇదే మహాకూటమి రాజేష్ లంజా కొడుకులారా, పాస్టర్లారా, మిమ్మల్ని నమ్మి మోసపోయినాం కదరా అనుకుంటే కారులో వెళ్ళుకుంటే వీడియో మాట్లాడి పెద్ద పెద్ద పాస్టర్లందరినీ తిట్టాడు సతీష్తో సహా. మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు, మేము చెడ్డోళ్ళం అయిపోయామా? నీ జీవితం బాగుండడానికి ఎవడు బతుకునైనా ఆగం చేస్తావా రాజేష్? నువ్వు నాకు తెలియకడుగుతా. నీ కుటుంబంలో దీపం వెలగాలి అంటే ఎవడి దీపాన్నైనా ఆర్పేస్తావా రాజేష్ నువ్వు? ఇప్పుడు నీ చూపు అజయ్ బాబు మీద పడ్డదా? నా శవం మీద వెళ్ళి పదవి తెచ్చుకో, నా శవం మీద వెళ్ళి మంచి పోస్ట్ ఇస్తారు తెచ్చుకో. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ అని అయితే నేను చెప్పను. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారి హత్య కేసులో మెయిన్గా ఎక్కువగా చాలామంది కళ్ళల్లో పడినటువంటి వ్యక్తి అండ్ చాలామంది నోళ్లలో నానుతున్నటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఆ పాస్టర్ అజయ్ బాబు గారిని ఈరోజు మనము స్పెషల్గా కలవడం జరిగింది. అది కూడా ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఆయనకి థ్రెట్ ఉంది, సో దాని గురించి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే అంశం చర్చనీయాంశంగా మారి దేశం మొత్తంలోనే ఒక పెద్ద హల్చల్ని సృష్టించేసింది. కానీ చాలామంది ఏంటంటే దాన్ని హల్చల్ కూడా అనొద్దు. ఒక మాటలో చెప్పాలంటే అజయ్ బాబు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలవడం జరిగింది. థ్యాంక్స్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇంతగా మీ గురించి చెప్పడానికి గల కారణం ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మీరు ఇప్పుడు థ్రెట్టింగ్ అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి మీ నోటితో మీరే చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ప్రవీణ్ పగడాల గారిది హత్యనా యాక్సిడెంటా? మీ మాటలో ఏం చెప్పారు? ప్రవీణ్ పగడాల గారు మరణం గురించి పోలీస్ డిపార్ట్మెంట్ అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు. దాదాపు 5 పోలీస్ బృందాలు 2 రాష్ట్రాల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ల కోసం గాలిస్తూ ఉన్నారు. 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ని తీసుకున్నారు. ఏం జరిగింది అన్న విషయంలో ప్రజల ముందుకు తీసుకురావడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది యాక్సిడెంటే అని వారికి కూడా పూర్తి నమ్మకం ఉండుంటే యాక్సిడెంట్ కేసు కిందకైనా దాన్ని నమోదు చేసేవాళ్ళు. లేదు, దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది అని క్రైస్తవులందరూ కూడా బలంగా నమ్మారు. ఎందుకంటేనా ఆ రోజు ప్రవీణ్ పగడాల గారు చనిపోయి పడిపోయి ఉన్న స్థలం దగ్గరికి మేము వెళ్ళాం. ఆ స్థలంలో ప్రవీణ్ పగడాల గారు పడిపోయి ఉన్నారు. ఆయన మీద రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంది. ఆయన కళ్ళకు పెట్టుకున్న స్పెట్స్ చాలా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుంది. సహజంగా రోడ్ నుంచి ఒక 7-8 అడుగుల దూరంలో బండి కానీ పడితే స్పెడ్స్ ముక్కలు అయిపోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నేను మీరు చెప్తారు కానీ ఒక చిన్న మాట. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే స్పెక్స్ తీసి పక్కన పెట్టినట్టు ఉన్నాయని మీరు చెప్తున్నారు. బండి మాత్రం ఒక పక్కన పడిపోయింది కాకుండా ఆయన మీద పడింది అని మాట్లాడుతున్నారు. సో ఆయన పడ్డటువంటి ప్లేస్లో అది ఎంత దూరం, ఎంత లోతుంది,
చాలా చిన్ని గుంటన్నా. చాలా రోడ్డు చిన్న. నుంచి ఒక 10 అడుగులు లోతనేసి చెప్తున్నారు. 8 అడుగులు ఉంటుంది రోడ్డు నుంచి. 10 అడుగులు అని ఆ చెప్తున్నారు. రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళితే అండ్ ఇంకొక విషయం ఏంటంటే 8-9 అడుగులు ఉంటుంది అంతే. బండి లోపలికి వెళ్ళిపోయిన కొన్ని ఫుటేజెస్ కూడా ఉన్నాయి. ఆ, అది ఇట్లా ఉండడం వల్ల అది ఆయన మీద పడింది అని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? రోడ్డు మీద నుంచి బండి పడితే నేనేమి ఎక్స్పర్ట్ని కాను. రైట్. అయితే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, యాక్సిడెంట్ అయి ఉంటే లేకపోతే మనిషి తనంతట తానుగా పడిపోయి ఉన్నా బండి ఒకవైపు పడుతుంది, మనిషి ఒకవైపు పడతాడు. లేకపోతే కాళ్ళ మీద పడుతుంది, చేతుల మీద పడుతుంది, లేకపోతే సగం బాడీ మీద పడుతుంది. దుప్పటి కప్పుకున్నట్లుగా పడుతుంది అన్న బండి. సాధ్యమయ్యే విషయమేనా అది? మనిషి క్రింద పడుకొని ఉంటే అతని మీద ఎవరో దుప్పటి కప్పినట్లు బండి పడడం సాధ్యమయ్యే విషయమేనా? రెండవది, మూతికి పెట్టుకొని దాదాపు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్లో మాస్క్ ఎక్కడా తీల. అవును. ఆ మాస్క్ చాలా జాగ్రత్తగా కొత్త మాస్క్ లాగా తీసి పక్కన పెట్టుంది. ఆ మాస్క్ మీద ఈ కళ్ళజోడు పక్కన పెట్టుంచారు. ఇది ఎట్లా సాధ్యం? అది చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇది యాక్సిడెంట్ అయితే ఆయన ఏమి లోతైన ఒక లోయలో పడిపోలా, తలకేమో జావా హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. ఆ పడ్డ స్థలంలో పెద్ద పెద్ద బండలేమి లేవు, తలకి దెబ్బ తగిల్లా, మూతి మీద మాత్రమే దెబ్బ ఉంది, ఒంటి మీద పెద్ద గాయాలు లేవు, చొక్కా జనగలేదు, ప్యాంటు చినగలేదు, పెద్ద ఎత్తున కొట్టుకుపోయి. ఇప్పుడు మనిషి కింద పడితే కనీసం కొంచెమన్నా బట్టలు చిన్నగవా అన్న, కొంచెమన్నా కొట్టుకుపోయినట్లుగా ఉండవా? ఆల్రెడీ ఏమీ లేవు. లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఒక విజయవాడ దగ్గర ఎక్కడో ఒక అబ్బాయిని కూడా అడగడం జరిగింది. అప్పటికే బట్టలు మొత్తం మట్టి అవ్వడము అండ్ అక్కడక్కడ బట్టలు చిరిగినట్టు దెబ్బలు కూడా ఉన్నాయనేసి లేదన్న. అసలు మేము వెళ్ళాం కదా పోస్ట్ మార్టం చేసి, ఎగ్జాక్ట్ స్పాట్ లో మీరు ఉన్నారా వెళ్ళి? ఆయన చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి మేము వెళ్ళాం. అంటే ఆయన వెళ్ళడానికి ఆ డెడ్ బాడీని దేహాన్ని తీసేటప్పుడు మీరు లేదన్నా, నేను ఎక్కడ లేను. కానీ అక్కడున్న క్రైమ్ జరిగినటువంటి ఆ ప్లేస్ నేను చూశాను. అప్పటికే ఏం చేశారంటే, ఆ విషయం చూసిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసేశారు. అంటే అతని మీద బండి పడిపోయి ఉన్నటువంటి ఫోటోని చూసాం, అతని మీద షర్ట్ మీద షూ ప్రింట్స్ ఉన్న ఫోటోని చూసాం, ఆ పక్కనే స్పెడ్స్ను మాస్క్ పెట్టున్న ఫోటోని చూసాం, ఆ ప్లేస్లో పక్కనే రక్తం అంటినటువంటి కర్రలు ముక్కలు పడినటువంటి పరిస్థితిని చూసాం. ఇవన్నీ చూసాం. అయితే డెడ్ బాడీని మార్చురీకి తీసుకొచ్చిన తర్వాత నేను ఆయన చూశాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఆ ఫొటోస్ అవన్నీ చూసి అనాలిసిస్ చేసేసుకుని మీ అంతటి మీరు అది హత్యే అని చెప్పేసి చెప్పడం. అంటే అది కళ్ళారో చూశారు కదా, చాలామంది చూశారు ఆ ఇన్సిడెంట్ని. చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఆ మనిషి డెడ్ బాడీ ఎలా పడిపోయిందో పూర్తిగా మాట్లాడినప్పుడు జనాలందరూ కూడా ఎక్కువ మంది చూశారు ఆ డెడ్ బాడీని. అంటే దావాలంలాగా వ్యాప్తి చెందింది ఆ విషయం. అందరూ మేము క్రైస్తవులకి చెప్పడం కాదు, క్రైస్తవులు మాకు చెప్తున్నారు, అన్న ఇది యాక్సిడెంట్ అయ్యే అవకాశం లేదు, అసలు ఇది పూర్తిగా ఏదో కుట్రపూరితంగా జరిగిందన్న అన్నప్పుడు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసాం మేము. సార్ మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తానంటున్నారు, ఇన్వెస్టిగేషన్ చేసేది అది ఒక యాక్సిడెంట్గా మీరు కేసు నమోదు చేయొద్దు దయచేసి. ఈ చనిపోయినటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరు మోసినటువంటి క్రైస్తవ నాయకుడు. అతను క్రైస్తవులకు గొంతు, సాధారణమైన వ్యక్తి కాదు. ఇతని మరణం ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇబ్బంది లేదు, కానీ ఏదైనా కుట్ర ఉండి ఇది హత్యగా ఉంటుంది అని చాలామంది బలంగా అనుమానిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఒకటి క్లియర్గా అడగాలనుకుంటున్నాను. చెప్పండి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగితేనే చెప్పండి. చెప్తాను. మీరు, నాకు ఎప్పటికీ అనుమానం ఉందన్న. లేదు, మీరు సోషల్ మీడియాలో ఇది హత్యే, అవును, హత్య జరిగింది, అవును, మీరు దర్యాప్తు చేయండి అడిగాం. లేదా పోలీసులు దర్యాప్తు చేయట్లేదు పట్టించుకోవట్లేదు అని మీరు చెప్పారా? చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నాను. నేను ఏమంటున్నానంటే, అక్కడ జరిగినటువంటి ఆ మనిషి పడిపోయిన స్థలాన్ని చూసాం, ఆ మనిషిని చూసాం, రకరకాల అనుమానాలు అనేవి అందరిలోనూ ఉన్నాయి, అవి నేను వ్యక్తపరిచాను. ఇప్పటికి కూడా నేను ఏమంటానంటే అది ఖచ్చితంగా నాకు సంబంధించినంత వరకు హత్యనేమో అన్న అనుమానం బలంగా ఉంది నాలో. అది తీర్చాల్సింది ఎవరు? ఇప్పుడు ఒక మనిషి తీర్చాలి అని అంటాం. అప్పుడు అట్లా మీకు అనుమానం ఉంది, మీరే డైరెక్ట్ ఒకసారి పోలీసులను కలిసి నేను మాట్లాడవచ్చు. అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాను. నేను వెళ్ళగానే ఫస్ట్ చేసిన పని, అక్కడ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర కూర్చొని నేను ఫస్ట్ చేసిన పనే అది. అది చేసేటప్పుడు మీరు అదేనా చెప్పింది? నెక్స్ట్ టార్గెట్ నన్నే అంటున్నారు, ఈ విషయాన్ని దయచేసి మీరు అనుమానాస్పదంగా తీసుకున్నారు కదా, బాగా ఎంక్వైరీ జరగాలి అని చెప్పాను. వాళ్ళతో మాట్లాడాను, బయటకు వచ్చి చెప్పాను, డైరెక్ట్గా వాళ్ళకే చెప్పాను. వాళ్ళకి చెప్పిన తర్వాతనే ప్రజలందరూ నా చుట్టూ చేరారు. నేను వెళ్ళడం కంటే ముందే అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో కళ్ళారు చూసిన వాళ్ళు చెప్పారు. మార్చి దగ్గర ఆయన డెడ్ బాడీని నేను చూశాను. అన్ని చూసినప్పుడు అన్న ఇది
చిన్నపిల్లగాడికి కూడా అర్థమవుతుంది కదన్నా. అంటే ఇప్పుడు ఆయన తాగలేదు అనేసి మీరు నేను బలంగా క్లియర్ కట్గా నమ్ముతున్నాను చెప్పొచ్చా? అన్న. నేను బలంగా నమ్ముతున్నాను. సరే, మీరు నమ్మండి అని నేను నేను చెప్పను. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అడగండి అన్న. అంటే ఇప్పుడు పోలీసులు చేతకాని వాళ్ళు అనేసి మీరు అంటున్నారా? నేను అట్లా అన్నాను. మరి అలా చూసుకుంటే వాళ్ళు 300 సీసీ కెమెరాలు 300 వాళ్ళు- CC కెమెరాలు, వాళ్ళు 300 5 సీసీ కెమెరాలు బృందాలు, ఇన్వెస్టిగేషన్ చేసి 15 CCTV ఫుటేజ్. చెప్తాను, అదే చెప్తాను. నేను మొత్తం క్లియర్గా మాట్లాడేస్తాను. నా క్వశ్చన్ పూర్తిగా వినండి. వాళ్ళు 300 సీసీ కెమెరాలని ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే ఏ ప్లేసుల్లో ఆయన ఉండటం జరిగిందో అవన్నీ కూడా వాళ్ళు ప్రతిదీ సోషల్ మీడియాలో చూపించడం కూడా జరిగింది. దాన్ని అబద్ధం అంటారా? ఈరోజు నేను మీతో ఒక మాట చెప్తాను.